సార్ ప్రొడ్యూసర్‌గా చేశారు. ఒక సీనియర్ నటుడిగా చేస్తున్నారు. ఇప్పుడు హీరోగా మళ్ళీ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్‌లో మీరు కూడా మెగాఫోన్ పట్టే అవకాశం ఉందా? అది చాలా కష్టం. ఆ పనేది ఈజీ ఏం కాదు. అంత చేయగలనని నేను అనుకోవట్లేదు. యాహ్! ఎందుకని అంటే యాక్చువల్లీ స్టోరీలో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది మీది. హ్మ్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్‌గా అంటే మొత్తం మీకు మొత్తం స్టోరీ మొత్తం ఐడియా ఉంటుంది. దానిపైన మొత్తం గ్రిప్ ఉంటుంది కదా! క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉండటం ఒకటి, హ్మ్. డైరెక్ట్ చేయటం ఇంకో టాస్క్. హ్మ్. అది కమల్ లాంటి వాళ్ళు చేయాల్సిందే గానీ నా వల్ల అవ్వదు. అచ్చా! ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు మీ ఓన్ బ్యానర్‌లో చేస్తున్నారు. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత బయట బ్యానర్స్ కూడా మళ్ళీ మీరు ఒప్పుకుంటారా? చేస్తూ ఉంటారా? ఇట్లా డెఫినెట్‌గా ఆఫ్టర్ రిలీజ్ అనే కాదు. ఇంతకు ముందు కూడా బయట బ్యానర్ నుంచి మంచిదొస్తే చేసేవాడిని డెఫినెట్‌గా. దాంట్లో హ్మ్. ఏం ఇది లేదు. జస్ట్ నేనెట్లా ప్రెజెంట్ అవ్వాలో కరెక్ట్‌గా ఎలాంటి సినిమాతో రావాలంటానికి ఈ ఇదే. ప్లాట్‌ఫార్మ్, ఈ అచ్చా! ఆపర్చునిటీ. అంటే ఒకప్పుడు అంటే ఇలా ఉండేది. ఇప్పుడేంటంటే వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకుంటున్నారు. స్టార్స్ ఒప్పుకొని ఒక సినిమా కాకపోయినా ఇంకో సినిమా అయినా డెఫినెట్‌లీగా వాళ్ళకి ఏదో ఒకటి హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనెక్ట్ హ్మ్. అవుతారు ఆడియన్స్ అనేసి ఆ ఫీల్‌లో ఉంటున్నారు ఇప్పుడు. అవును. గ్యాప్ తీసుకోవట్లేదు హ్మ్. కదా! హ్మ్. అంటే అదెప్పుడంటే ఇప్పుడు సపోజ్ ఈ సినిమా రేపు ఆడింది. మళ్ళీ ఎలాంటి సినిమాలు వస్తున్నాయంటే అప్పుడు తీయొచ్చు అట్లా. అసలు నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను ఐడియా లేనప్పుడు అట్లా చేయలేము కదా! సో, హ్మ్. అలాంటివి వచ్చినప్పుడు అట్లాగే చేశాను ఇంతకుముందు. ఈ సినిమా చేద్దాం, నెక్స్ట్ సినిమాలో ఏదైనా బెటర్ వస్తుందేమో ఇట్లా అని. అది వర్కౌట్ అవ్వలేదు కదా అప్పుడు. హ్మ్. సో, ఆ వర్కౌట్ అవ్వకపోవటానికి ఆహ్, ఎఫెక్టే ఇది ఈ సినిమా. పర్టిక్యులర్ అంటే మీకే జోనర్ అంటే బాగా ఇష్టం ఉంటుంది? నాకు హోల్‌సమ్ ఫిల్మ్స్ చాలా ఇష్టం. యాక్షన్ ఓరియెంటెడ్ ఉండాలి, కొంచెం సాంగ్స్ ఉండాలి. అంటే డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ హ్మ్. టేస్ట్. మంచి స్టోరీ ఉండాలి. అవును. యాక్చువల్లీ మీరు చేసిన గత సినిమాలు చూస్తుంటే 'పెళ్లి గాని లేదు' రాశి గారితో చేసింది గాని, ఇంకొక సినిమా మన 'ప్రేమ' గారితో చేసింది. హ్మ్. ఈ సినిమాలన్నీ ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా చేశారు. హ్మ్. ఫ్యామిలీ ఆడియన్స్‌కి మీకు చాలా కనెక్ట్ అయ్యారు. హుహు. అంటే ఫ్యామిలీ జానర్‌లో అప్పుడు బాగా నడిసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ 2000 తర్వాత ఫ్యామిలీ సినిమాలు తగ్గిపోయాయి. అందుకని మా ఫ్యామిలీ హీరోస్ అందరిది కొంచెం డౌన్ అయింది. హ్మ్. సో, ఇప్పుడు ఫ్యామిలీ అంటే మరి సీరియల్స్‌లో చాలా ఫ్యామిలీ ఇదుంది. సీరియల్స్ వేరు అంటే సినిమా వచ్చేసరికి అదో అదే మళ్ళీ అదే జానరే అంటున్నా. వేరు. సినిమాలోకొచ్చేటప్పటికి డిఫరెంట్ అయినప్పటికీ హ్మ్. అంత ఫ్యామిలీగా కంప్లీట్‌గా చేయాలంటే చాలా ఎలిమెంట్స్ ఉండాలి. అలాంటి కథ రావాలి. హ్మ్. కథొస్తే చేయొచ్చేమో. హ్మ్. కమల్ గారు సాంగ్స్ కూడా చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ. అసలకి 'త్రిమూర్తులు' ఏ విధంగా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందనుకుంటున్నారు మీరు? త్రిమూర్తులు ఈజ్ అ వెరీ ఆనెస్ట్ క్యారెక్టర్ అండి అతను. సో, హ్మ్. త్రిమూర్తులు అనేవాడు తన పని తను చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాడు. సో, ఆడియన్స్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్‌ని ఈజీగా రిలేట్ అవుతారు. అంటే మనకి ఎక్కడో చూడలేదు, అసలు మనకి ఇలాంటోడు అసలు తెలీదు అన్నట్టు ఏదో ప్లేస్‌లో ఎవరో ఒకళ్ళు ఇలాంటి త్రిమూర్తులు అనే కానిస్టేబుల్ ఉంటాడు పక్కా. హ్మ్. సో, వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో, కరెక్ట్‌గా జర్నీ చేస్తారు త్రిమూర్తులతోటి. హ్మ్. అతనితో అరే నవ్వుతారు. సో, అతను బాధపడితే బాధపడతారు. అతను కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. సో, అంత రిలేటబుల్‌గా ఉండే క్యారెక్టర్ ఈ మధ్య కాలంలో మనకి అంత హోల్‌సమ్‌గా క్యారెక్టర్స్ అనేది చాలా తక్కువున్నాయన్నమాట. సో, ఎప్పుడైనా క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్‌కి ఆడియన్స్ 100% వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో, ఇక్కడ మనకి 2 ఉన్నాయండి. ఐదర్ కనెక్ట్ అవుతారు లేకపోతే డిస్కనెక్ట్ అవుతారు. డిస్కనెక్ట్ సో, అవుతారు. ఇట్స్ లైక్ కత్తి మీద సాము లాంటిదన్నమాట. అవును. క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ చేయడం అనేది. టీజర్ చూస్తుంటే మాత్రం ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. మేమైతే కనెక్ట్ అయ్యాం. అంటే ఏదో డిఫరెంట్‌గా ఉంది. అందులో ఒకటి యాహ్! నవీన్ గారు చేసింది. గత సినిమాలు చూసి ఇప్పుడు దీన్ని చూస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎంటైర్‌లీ డిఫరెంట్. అంటే ఒక కొత్త వడ్డే నవీన్ గారిని చూస్తారండి. సో, హ్మ్. ఎలాగైతే ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చినా గ్యాప్ లేనట్టు ఆ ప్రేమకైతే గ్యాప్ లేదండి. హ్మ్. సో, ఎట్ ద సేమ్ టైమ్ ఆయన తిరిగొస్తున్నారంటే ఆయనలో ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసేవి ఉంటాయి. చేయనివి కూడా ఉంటాయన్నమాట. సో, దట్స్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫర్ ది ఆడియన్స్. హ్మ్. సో, హోల్‌సమ్‌గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి థియేటర్స్ బయటికెళ్తారు. అవును. పూరి గారి దగ్గర చేశారు గదా! మరి యాహ్! ఈ కథ ఏమైనా ఆయనకి చెప్పడం జరిగిందా? సరే నేను ఇలా ఒక కథ అనుకున్నాను. ఇలా అనేసి దాన్ని ఆయన నుంచి ఏమన్నా సజెషన్స్ ఇట్లా ఏమన్నా? లేదు సార్. అంతే అంటే కథ అప్పటికే సినిమా ఎండింగ్‌లో ఉండేదన్నమాట. అది సో, చాలా హెక్టిక్‌గా ఉండేవాళ్ళు సార్. హ్మ్. దాని తర్వాత సినిమా అంటే ఇది సార్ అన్నట్టు వి వర్ ట్రావెలింగ్ ఫర్ అన్ ఇయర్. సో, నాకు ఎండింగ్ వరకు కూడా తెలీదు సినిమా నేను చేస్తానా లేదా? సార్‌కి నచ్చుతదా లేదా అని. హ్మ్. సో, సినిమా సెట్స్‌కెళ్ళిన తర్వాత అదే సెట్‌లో పూరి గారిది మూవీ స్టార్ట్ అయింది. ఓహ్! విజయ్ సేతుపతి గారిది. ఆ! అప్పుడు తెలిసి నేను వెంటనే అదే రోజు మాది ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందన్నమాట. వెంటనే సార్ చూపించింది. సార్ నా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. హ్మ్. బా చేయరా వెరీ గుడ్ రా నాన్న. వెరీ గుడ్. నవీన్ గారు అలాగే ఉన్నారు ఏం మారలేదు. బా చేయరేయ్ నువ్వు చాలా బా చేయాలి. సో, ఓహ్! ఐ టుక్ హిమ్ హిస్ బ్లెస్సింగ్స్ అండి అంతే. హ్మ్. టీజర్ గాని చూపిచ్చారా ఏమన్నా? లేదు సార్ ఇంకా వెయిటింగ్ సార్. సార్ రిలీజ్ కూడా చాలా బిజీగా దగ్గరకొచ్చిందిగా ఉన్నారు. మరేమన్నా గెస్ట్‌కి అలా ఐ పిలవటం వుడ్ ఇలా లవ్ టు అండి. ఐ వుడ్ లవ్ టు హావ్ సార్ బట్ సార్ కూడా ఇప్పుడు ఈ స్లమ్ డాగ్ దానిలో ఫుల్ బిజీ ఉన్నారు. అవును. సో
ఆయనది టీజర్ కూడా రిలీజ్ అవుతుంది. సో సార్ బిజీ ఉన్నారు. ఐ డోంట్ డిస్టర్బ్ హిమ్. అంతే.